డివోర్స్ తీసుకున్నాక, విడాకులు తీసుకున్న తర్వాత ఎన్ని డేస్ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఏంటంటే అట్‌లీస్ట్ 90 డేస్ ఆగమని చెప్తా. ఎందుకంటే జనరల్ డివోర్స్ తీసుకున్నారనుకోండి, ఒకవేళ మ్యూచువల్ కన్సెంట్ తీసుకున్నారు అంటే ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒప్పుకొని మ్యూచువల్ కన్సెంట్ తీసుకున్నారు కాబట్టి టెన్షన్ లేదు. కానీ ఒకవేళ కంటెస్టెడ్ డివోర్స్ అయితే మాత్రం అట్‌లీస్ట్ 90 డేస్ ఆగాలి. ఎందుకంటే ఒకవేళ డివోర్స్ ఆర్డర్స్ గనుక నచ్చకపోయినా, ఒకవేళ వైఫ్ గానీ, హస్బెండ్ గానీ విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు అన్నప్పుడు ఆర్ ఏ రీజన్‌కైనా సరే అప్పీల్‌కెళ్ళాలి అనుకున్నప్పుడు, అప్పీల్ పీరియడ్ వచ్చేసి 90 డేస్ ఉంటది. అంటే డివోర్స్ తీసుకున్న తర్వాత, విడాకులు తీసుకున్న తర్వాత 90 రోజుల లోపల అప్పీల్‌కెళ్ళొచ్చు. సో, ఆ 90 రోజుల వరకి ఆగాలి. ఆగిన తర్వాతనే డివోర్స్ తీసుకోవాలి. సో, దానికంటే ముందు తీసుకుంటే ఏమైతదంటే బై చాన్స్ ఎవరైనా అప్పీల్ కంటే టెక్నికల్ ఆలోచించండి లాజికల్లీ. ఒకవేళ అప్పీల్ టైమ్‌లో వెళ్లి మీకు తెలియకుండా ఎళ్లి వాళ్ళు డివోర్స్ చేసేసుకున్నారు. మీరు పెళ్లి చేసుకున్నారనుకోండి, అప్పుడు మ్యారేజ్ వాయిడ్ అయిపోతది. సో, ఆ రీజన్ కన్నా అట్‌లీస్ట్ 90 డేస్ ఆగాలి అని చెప్తున్నా. ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్‌కి. ఒకవేళ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ కూడా సేమ్ 90 డేస్. ఒకవేళ ముస్లిం లా అయితే మాత్రం దాని కింద మాత్రం 3 లూనార్ మంత్స్ అంటే 3 నెలలు ఆగాల్సుంటుంది.